వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు చెల్లింపుల తాజా సమాచారం సెప్టెంబర్ 14, 2024 సమయానికైతే చూస్తున్నాం. పెన్షనర్ల డిఆర్ అరియర్లలో కదలిక, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం సెప్టెంబర్ 14 సమయానికైతే చూస్తున్నాం. ఏపీ పెన్షన్ల పెండింగ్ డిఆర్ అరియర్లలో కదలిక అనే మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. ఇక ఏపీ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ అరియర్లు గత 2 రోజుల నుంచి కొన్ని ట్రెజరీల వారికైతే జమ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు గత 2 రోజుల నుంచి జమ అయినటువంటి పెండింగ్ బిల్లులను కనుక పరిశీలించినట్లయితే వాటిలో ముఖ్యంగా కమిటేషన్ అమౌంటు, పెన్షనర్ల గ్రాట్యుటీ అమౌంటు, ఇక జిఐఎస్ అమౌంటు, ఈ 3 అమౌంట్లు కూడా కొన్ని ట్రెజరీల పరిధిలోని పెన్షన్లకైతే జమ అవుతూ వస్తున్నాయి. మిగతా వారికి కూడా ఇక 1-2 రోజుల్లో జమ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. మన మిత్రులు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. జిఐఎస్ అమౌంట్ మా ఎస్టీఓ తిరుపతి నుంచి ఎస్టర్డే జమ అయింది అనేటువంటి సమాచారాన్ని అయితే పంపి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం నాకు జిఎస్ అమౌంట్ క్రెడిట్ అయింది అనేటువంటి మరొక తాజా సమాచారాన్ని ఇక్కడ మన మిత్రుల ద్వారా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పెన్షనర్ల పెండింగ్ డిఆర్ అరియర్లను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి 1/1/2019 సంవత్సరం నుంచి 30/6/2021 వరకు అనగా 30 నెలల పెండింగ్ డిఆర్ అరియర్ బిల్లులు అయితే గతంలో అవి బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ బిల్లులు కాస్త కొంచెం కదలిక వచ్చి అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశని చూపిస్తున్నాయి. ఇక్కడ మనం స్కీమ్ అయితే చూస్తున్నాం. ఆ బిల్లు యొక్క స్టేటస్ని ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వచ్చింది. అనగా కొంచెం ఆ బిల్లుల్లో కదలిక వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఇక ఏపీజీఎల్ఐ అప్డేట్ని కనుక మనం చూసినట్లయితే నిధి సైట్ నందు ఏపీజీఎల్ఐ మంత్లీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అయితే అప్డేట్ చేయబడ్డాయి. ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు పెంచిన మొత్తానికి బాండ్స్ వస్తున్నాయి, చెక్ చేసుకోగలరు అనే ఒక తాజా సమాచారాన్ని చూస్తున్నాం. ఇక ఈహెచ్ఎస్ అప్డేట్ని కనుక చూసినట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఈహెచ్ఎస్ మెయిల్ ఐడి అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు ఒకసారి దాన్ని చూద్దాం. గతంలో ఉన్న మెయిల్ ఐడి స్థానంలో apehf@drntr వైద్యసేవ.ap.gov.in అనే ఐడిగా మార్చబడింది. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరు కూడా ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చబడి ఇకపై ఆ డొమైన్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా ఈ లింక్ ద్వారా అయితే ఈహెచ్ఎస్ సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక మెయిల్ ద్వారా రిక్వెస్ట్లు పంపేవారు ఈ కింది మెయిల్ ఐడికి పంపవలసి ఉంటుంది. ఆ మెయిల్ ఐడిని కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ap.drntr వైద్యసేవ.ap.gov.in. అయితే ఇక్కడ మనం ఒక నోట్ని గమనిస్తున్నాం. పై మెయిల్ ద్వారా ఈహెచ్ఎస్ దరఖాస్తు సమస్యలు, ఫోన్ నెంబర్ అప్డేషన్, వాటిలో వచ్చేటువంటి సమస్యలు వంటి వాటిని అయితే క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సమాచారం అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం. దాని తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.